హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటలు. కోడిగుడ్డు పులుసు వెరైటీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దానికి కావాల్సినవి 2 ఆనియన్స్, గుడ్లు, టమాటా, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు నిమ్మకాయ సైజు, కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. పులుపు తక్కువగా తినేవాళ్ళు చింతపండు రసాన్ని తక్కువగా తీసుకోండి. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి పులుసులో వేసుకోవాలి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా దూరంగా వేయాలి. ఒక 2 నిమిషాలు కదపకుండా అలా ఉంచాలి. ఇప్పుడు పులుసు కోడిగుడ్లకు పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఈ పులుసు కోడిగుడ్లకు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. చూసారుగా పులుసు బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా సింపుల్. ఈ కోడిగుడ్డు పులుసు ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ తినాలనుకుంటారు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వంటకాలు మీకు చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.